వాళ్ళు కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తిపట్టుకుంటారు, మరణకరమైనది విషం త్రాగినా కూడా వాళ్ళకేం కాదు అని చెప్తున్నాడు. దీని కొంతమంది మేధావులు అది అందరికీ కాదండి, ఏ శిష్యులకి మాత్రమేనండి అంటారు. నిజంగా అక్కడ అలా లేదు. నమ్మిన వారి వలన ఎవరైతే నమ్ముతారో అంటున్నాడు. అంటే ఏ శిష్యులకు మాత్రమే అయితే ఏ శిష్యుల్లో కూడా కొంతమంది నమ్మలేదా ఇంకా అప్పటికి కూడా? మీలో ఎవరు నమ్ముతారో అని చెప్తున్నాడా? మీరు ప్రకటించబోయే వారిలో ఎవరు నమ్ముతారో అంటున్నాడు యేసు. మరి ఇప్పుడు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు మాకు స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పి కొంతమంది దైవజనులు అని చెప్పి బిల్డప్లు ఇస్తూ ఉంటారు. అందులో ఇవన్నీ తీసుకుంటారు, దెయ్యాలను నిలబడతారు, రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ పాములను ఎత్తి పట్టుకోవటం, విషాన్ని దాకడం ఇవి చేయరు. కొన్ని తీసుకుంటారు, కొన్ని వదిలేస్తారు. చేస్తే అన్నీ చేయాలి, కొన్ని చేసి కొన్ని వదిలేయటం ఏంటి దరిద్రులు? మోసం. ఈ విధానంలో పరీక్ష చేస్తే ఈ రోజు ఉన్న క్రైస్తవుల్లో ఎంతమంది విశ్వాసులు మిగులుతారు? ఇలా